ఇది చూడండి. పాత పేపర్లా ఉంది. ఓ, మినిస్టర్ చెప్పిన న్యూస్. నువ్వు వెతుకుతున్న న్యూస్ పేపరా? అవును వదినా. ఇదిగోండి, మినిస్టర్ మా అమ్మ గురించి చెప్పిన న్యూస్. లంచం తీసుకుందని కుట్ర పన్ని సస్పెండ్ చేపిస్తే జగదాత్రి వాళ్ళమ్మ అవన్నీ అబద్ధాలని ప్రూవ్ చేసుకుని మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యారక్క. ఇప్పుడు అమ్మని అరెస్ట్ చేసిన ఏసీబీ ఆఫీసర్ ఎవరో కనుక్కొని ఎక్కడున్నారో కనిపెట్టి స్టేట్మెంట్ తీసుకుంటే అమ్మ మీద పడిన నింద వెనక ఎవరెవరున్నారో వాళ్ళందరి గురించి మనకు తెలిసిపోతుంది వదినా. సూపర్. నాకంటే త్వరగా ఆ పేపర్ని సంపాదించా. అయినా నీకు 20 ఏళ్ల ముందు పేపర్ ఎలా దొరికింది? అది బసిరి. మాకు బాగా కావాల్సిన టీచర్ని అడిగితే ఆయన లోకల్ లైబ్రరీయన్ తో మాట్లాడి మాకిప్పించాడు వదినా. ఓ, ఏమో అనుకున్నాను కానీ నీకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి జగదాత్రి. ఇప్పుడే నా టీంకి చెప్పి ఈ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చెయ్యమని ఈ ఆఫీసర్ని కనిపెట్టమని చెప్తాను. పర్లేదక్క, మా టీంకి చెప్పాం, వాళ్ళు వెతుకుతున్నారు. మీ టీం ఏంటి? ఏదో పోలీస్ వాళ్ళలాగా మా టీంకి చెప్పాం, వాళ్ళు చూసుకుంటారు అంటున్నావు. అంటే కేదార్ ఫ్రెండ్ పోలీస్ ఉన్నారు కదా వదినా, ఆయన టీంకే మేము చెప్పాము. కేదార్ దాని గురించే చెప్తున్నాడు. అవునక్క, పోలీసులైతే త్వరగా కనిపెడతారు కదా. సరే వదినా, మీరు రెస్ట్ తీసుకోండి, మేము వెళ్ళి పని చూసుకుంటాం. ఈవేళ మీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేద్దాం. బామ్మా, కేదార్కి ఇవన్నీ ఇష్టమో కాదో తెలియకుండా తనని అడగకుండా ఇలా వచ్చి షూట్ అంటే ఏమనుకుంటాడో. ఏమీ అనుకోడు. ఆ అబ్బాయికి నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసుకుంటాడు. నీ ప్రేమని ఇంకా బాగా అర్థం చేసుకుంటాడు. నువ్వు ఇలాగే నానుస్తూ ఉంటే ఆ జగదాత్రి ఏదో ఒక రోజు నీ దారికి అడ్డొస్తుంది. నా మాట వినవే. కేదారికి కూడా నువ్వంటే ఇష్టం, అందుకే కదా పెళ్లి చేసుకుంటాను అన్నాడు. కానీ ఆ జగదాత్రి వల్లనే మేం కలవలేకపోతున్నాం బామ్మ. అందుకే కదా ఈ సెటప్. మీ పెళ్లి పనులు మొదలవుతున్నాయని ఆ జగదాత్రి కూడా అర్థమైపోతే అప్పుడు ఇంకా ఏమీ చేయలేనని సైలెంట్గా ఉంటుంది. మరి కేదార్ ఒప్పుకోకపోతే, జగదాత్రి అడ్డుపడితే? దానికి తయారయ్యే వచ్చాను. టంటనాయ్. ఇదంతా మొదలయ్యింది నువ్వు చస్తాను అనడంతోనే కదే. మళ్ళీ అదే అస్సరం వేద్దాం. నువ్వు అనుకున్నది జరగకపోతే విషం తాగుతానని చెప్పు. అమ్మీ, బాగా చేస్తుండారు కదా. జగదాత్రి, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. పాపం, కళ్ళ ముందే కట్టుకున్నవాడు ఇలా పరాయి అమ్మాయితో కొలుకుతూ ఉంటే కొల్లుకోవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు. నిజము చెప్పలేవు. చెప్పకుంటే ఆ అమ్మేమో నీ మొగుణ్ణి వదలదు. చెప్తే మీ పరిస్థితి ఏందో నీకు కూడా తెలుసు. మళ్ళా ఎందుకమ్మి ఇంకా అబ్బోణ్ణి పట్టుకునుండావు? అబ్బో, ఏంటి ఇదంతా కోపమే? కోప్పడ్డం ఏడవడం తప్ప పెద్దగా ఏమీ చేయలేవే. ఇవాళ ఈ కుప్పి కంతుల్ని ఆపలేకపోయినట్టే రేపు పెళ్లిని కూడా ఆపలేవు. ఏం చేస్తున్నావు జగదాత్రి? మీరేం చేస్తున్నారు? ఇది ఇల్లు అనుకుంటున్నారా, క్లబ్ అనుకుంటున్నారా? మీరేం చెయ్యాలనుకున్నా సరే ఇంటి బయటకు వెళ్ళి చేసుకోండి. వాళ్ళు షూట్ చేసుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. మధ్యలో నీకేంటే బాధ? మేఘనా, ఆఖర్ సార్ చెప్తున్నాను, మీ షూట్ ని ఇక్కడితో ఆపేసేయండి. అవును మేఘనా, ప్లీజ్. నాకు కూడా కంఫర్టబుల్ గా లేదు. ప్రతిసారి ఇంటికొచ్చి ఏదో ఒక గొడవ చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఏంటి నచ్చడం లేదా? మరి నా బర్త్డే రోజు నేను చనిపోతుంటే ఎందుకు కాపాడావు కేదార్? నువ్వు లేని లైఫ్ నాకొద్దని చెప్పాను కదా. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను,
నువ్వు లేని లైఫ్ నాకొద్దు. మేఘనా, బామ్మ, ఏంటత్తయ్యా? నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే ఈ పాయిజన్ తాగి చచ్చిపోతాను. మేఘనా, మేఘనా, అసలు ఏం చేస్తున్నావు? పిచ్చి పనులు చేయకు మేఘనా. ముందు ఆ బాటిల్ నాకు ఇవ్వు. లేదు కేదార్, నేనివ్వను. నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్ గానే ఉంది. పెళ్లికోకి అంటావు, నా ఇష్టాన్ని మాత్రం కాదంటావు. మేఘనా, ఇది చిన్న పిల్లల ఆట కాదు. ముందు ఆ బాటిల్ ఇవ్వు. నువ్వు చెప్పు కేదార్, నాకు నచ్చినట్టు చేస్తావా లేదా? చెప్పు కేదార్, చేస్తావా చెయ్యవా? నువ్వు చెప్పకపోతే నేను ఈ పాయిజన్ తాగేస్తాను. మేఘనా, చేస్తాను చేస్తాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను. దాత్రి, మేఘన గురించి నీకు తెలుసు కదా, అన్నంత పని చేస్తుంది. ఊరికే జస్ట్ అలా కాసేపు డాన్స్ చేసి ఏదో ఒక రీజన్ చెప్పి ఆపేస్తాను. కూర్చోండి అత్తయ్య. అమ్మీ యాడికి పోతుంది చూద్దాం పదా.